హైదరాబాద్ వనస్థలిపురంలో బాలికలు సరికొత్త రికార్డు సృష్టించారు. అనుభవజ్ఞులైన కళాకారులకు ఏమాత్రం తీసిపోకుండా వందలాది మంది అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. పిట్ట కొంచెం కూతఘనం అనేలా సాగిన బాలికల నృత్య ప్రదర్శన ఆద్యంతం చూపరులను కట్టిపడేసింది. మహిళా శక్తిని చాటడమే ధ్యేయంగా హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన బాలికల నృత్యోత్సవం రికార్డు సృష్టించింది. ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 1000 మంది బాలికలు చేసిన నృత్యం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. వనస్థలిపురంలోని తనూషా డాన్స్ అకాడమీ మాస్టర్ కీర్తి, నీలిమా డాన్స్ అకాడమీ జగదీశ్వరి ఆధ్వర్యంలో శివాజీ మైదానంలో ఈ నృత్యోత్సవాన్ని నిర్వహించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో బాలికలు తరలివచ్చి తమ నృత్యాన్ని ప్రదర్శించారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేశారు. స్థానిక కార్పొరేటర్లతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. ఇది కళల ప్రపంచం. తెలంగాణ రాష్ట్రం అంటేనే కళల రాష్ట్రం. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎమ్లాడ జాతర చూసినా, అలాగే సమ్మక్క సారక్క జాతర చూసినా, ఇంకా భద్రాచలంలో జరిగే సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూసినా, కానీ ఇలా వనస్థలిపురంలో కళల జాతరను చూసే ఒక గొప్ప అదృష్టాన్ని మాకు కలిగించినందుకు మీ అందరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పూర్ణ ఆనంద్ అనే ఒక 2 విద్యార్థులు ఎక్కి ఒక గొప్ప అద్భుతమైనటువంటి రికార్డు కూడా మన తెలంగాణ గడ్డకు ఉన్నది. అలాగే మరొకసారి ఈ తెలంగాణ గడ్డకు ఇవాళ ప్రపంచంలోనే ఒక డాన్స్ రికార్డు సాధించి పెట్టినటువంటి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నృత్యం పట్ల బాలికల్లో ఉన్న ఆసక్తిని గమనించి ఈ భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కీర్తి, జగదీశ్వరి తెలిపారు. బాలికలు ప్రదర్శించిన నృత్యాలకు వరల్డ్ రికార్డు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించారు. అంతమంది పిల్లలు ఎప్పుడు కూడా డాన్స్ చేయాలని కోరిక ఉంటుంది, కానీ వాళ్ళేమో రాలేకపోతున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్లో ఇక్కడ కూడా మేమంతా గవర్నమెంట్ స్కూల్లో కూడా అప్రోచ్ అయ్యాము. వాళ్ళకి అందరికీ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాము, ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మేమేమో ఎప్పుడు కూడా వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం చేసి ఇట్లాంటి ఈవెంట్స్ చేయాలని అనుకుంటున్నాము. ప్రతిసారి ఈ ఈవెంట్ చాలా పెద్దగా చేస్తారు, కానీ మేము ఒక చిన్న స్టార్ట్ ఇద్దామని మా ప్రయత్నం ఉంది. సో మేము మా అందరు కోఆర్డినేషన్తో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ అయినట్టుగా మేము భావిస్తున్నాం. మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కష్టపడ్డాము, ఫలితం వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు అని ప్రూవ్ చేయాలనుకున్నాము. మాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో రకాల ఆటంకాలు వచ్చాయి. అందరికి వచ్చే ఆటంకాలే మాకు కూడా వచ్చాయి ఎన్నో రకాలుగా. అయినా సరే కష్టపడి మేము చేసాం. ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరితో పాటు చాలా మంది కష్టపడ్డారు మా వెనకాల. మేమిద్దరం కష్టపడ్డది కనిపించాము, కనిపించకుండా చాలా కష్టపడ్డారు. ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తమకు చోటు దక్కడం పట్ల చిన్నారి బాలికలు సంతోషం వ్యక్తం చేశారు. మేడం చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఇంకా టీచర్ అయితే చాలా కష్టపడారు మా కోసం. ఇంకా చిన్న పిల్లలకు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. వీఆర్ సో హ్యాపీ టు అటెంప్ట్ దిస్ ప్రోగ్రామ్. ది హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మా పేరు కూడా ఉందంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను 2 years నుంచి కీర్తి టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. నాకు భరతనాట్యం ఇంకా వెస్టర్న్ చాలా నాకు ఇష్టము. టీచర్ నాకు నేర్పిస్తుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు థ్యాంక్స్ చెప్తున్నట్టు నా పేరెంట్స్ కీర్తి టీచర్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. మహారాష్ట్రలోని కోల్హాపూర్లో
573 మంది బాలికలతో ఉన్న రికార్డును వనస్థలిపురం బాలికలు అధిగమించడం విశేషం. తొలి ప్రయత్నంలోనే రికార్డు నమోదు చేసిన కీర్తి, జగదీశ్వరీలు త్వరలోనే భరతనాట్యంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.